గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మొన్న మీరు కమెంట్స్లో అన్నారు కదా అక్క అరటిపళ్ళు చెట్లు అక్క మామూలుగా ఎందుకు వేసి పంపిస్తున్నా అని చెప్పేసి. సో ఈరోజు అయితే వేస్తున్నాను అనమాట. ఇగోండి చూడండి ఇలా వస్తుంది. సో అలానే ఈరోజు ఒక ట్రిప్ కూడా ఉంది. ఆల్రెడీ కిందటి వీడియోలో షేర్ చేసుకున్నా కదా, లగేజ్ గట్ట సర్దిందంతా హైదరాబాద్ వెళ్తున్నామని. అది ఈ రోజేనమాట. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. యాక్చువల్గా నైట్ ట్రైన్ 8కి గరీబ్ రథ్కి బుక్ చేశారు. ఏసీ అని అంటదంతా భోగి మొత్తం. ఇంకా మేము ఇక్కడ 4కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఈరోజు గీతంకి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది. దాని ఎగ్జామ్స్ అప్పుడే మాకు ట్రిప్స్ పడతాయి. అదేంటో కదమ్మా. నువ్వు వ్యాంగ్ వచ్చేస్తావా స్కూల్ నుంచి? వ్యాంగ్ వెళ్ళిపోదామా క్యాంప్? మళ్ళీ చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కడం. సో ఎగ్జైట్ అవుతున్నాం మధ్యాహ్నం ఈవినింగ్. ఇంకా గీతంకి ఎగ్స్ కర్రీ చేయాలి, తనకి బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఎగ్స్ అయితే ఉడకబెట్టడానికి పెట్టాను. అందులో జర్నీస్ ఒక పని అయిపోతాయి అని చెప్పేసి చేసేస్తున్నాను. సో అది బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా గీతంకి ఎగ్స్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. మరి మగ్గ మాత్రం ఉండాలి. ఆ మగ్గు ఉంటేనే కలుపుకోవడానికి అవుతుంది కదా. బ్రోకెన్ ఎగ్స్ కర్రీ తను చందమామలు తీసిమంది. మనం ఏం చేస్తాం కదా. గీత హాయ్ చెప్పు. స్నానం అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్కి ఏం తింటున్నావు ఈరోజు? మల్టీగ్రెయిన్ రెడ్ను, నెక్స్ట్ ఇంకేటమ్మా చాక్లెట్ ఏదో సంథింగ్. గుడ్ గల్ అయిపోయిందిలేనని టైం ఉంది. ఇంకా అది ఫాస్ట్ 10 మినిట్స్ ఫాస్ట్. టైంకి రెడీ అయిపోతుంది గీతిక. బాగా రాసి ఇదే ఫస్ట్ వెళ్ళిపోయింది అయితే. సో తిని ఫాస్ట్ తిని. ఇంకా గీతం అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. గీతు బాయ్ బేబీ. బాగా తిని చదువుకో. బాయ్. అవుతుంది గీత్క అయితే కరెక్ట్గా 8:20కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకప్పుడు 9 అయితే కానీ వెళ్ళేది కాదు. హ్యాపీ అనిపిస్తుంది తన టైంకి వెళ్తాం. మేమైతే ఇప్పుడు 2:15 అలా అవుతుందండి. ఇంకా తినేసామన్నమాట లంచ్. టమాటీ కర్రీను కొంచెం రైస్ పెట్టాం. ఒక పూటకే కదా, ఈవినింగే ట్రిప్ కాబట్టి. ఇంకా అన్ని పక్కన ఇలా పెట్టుకున్నాం. మా ఆయన వచ్చినంటే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. అతను వచ్చేలోపే మేము రెడీ అయిపోయి ఉండమంటారు అనమాట. అతను వచ్చినంటే ఇంకా వెంటనే బ్యాగ్లు కార్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే ట్రైన్ 8 o'clockకి కదా. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి 4:30 అవుతుంది. వెంటనే బయలుదేరితేనే మేము ట్రైన్కి అందగలం. లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి టికెట్. మళ్ళీ ఏడుస్తుంది ఇది. టైం అయితే 3:40 అయిపోయింది. ఇంకా మేము రెడీ అయిపోయామన్నమాట. లిని ఎక్కడికి వెళ్తున్నావు? లైట్ వచ్చిందా? ఇంకా ఆర్చీకి రెడీ అయిపోయింది. లేనిచే కూడా వాళ్ళు వచ్చినంటే ఇంక పాపకి బట్టలు మార్చి ఇంకా కార్ ఎక్కడమే. కరెక్ట్గా 5 అవుతుందండి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్తున్నాం కరెక్ట్ గా 4:53 అయ్యిద్రా. 4:53. ఇప్పుడు ప్రతి ఒక్క మినిట్ కూడా మాకు కౌంట్. ఎందుకంటే 8 o'clockకి ట్రైన్ అనమాట. మేము 8 కంట 8:30 అలా అయితే పర్లేదు. నేను 8 అనుకుంటున్నా. ఓకే అందుకోసం అన్నావా? నేను ట్రైన్ వెళ్ళిపోద్ది కదా అనుకోండి. అలాగైతే మనం ఎలాగోకలా రీచ్ అయిపోతాం. రేపు గాబర్లేదు కానీ లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4కి వచ్చేస్తారు అనుకున్నారు. బట్ డ్యూటీ వల్ల అవ్వదు కదండి. డ్యూటీని వదిలేసి రాలేము. సో అలా లేట్ అయిపోయింది. కానీ స్టార్ట్ అయిపోయింది. దేవుడి దేవాల వెళ్ళకపోతుంది కానీ టైంకి అక్కడ రీచ్ అయిపోతే చాలు. సో వీడియో కంటిన్యూ చేస్తుంటే చూస్తుండండి. వాన్ దేవుడు వర్షం కుట్టిస్తానండి మా కోసం. ఎంత గట్టి పడుతుందో తెలీదు. బాగా చేస్తుంది వర్షం అయితే. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ కార్ పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. బ్యాగ్స్ అయితే చూడండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. అన్ని మోసుకొని వెళ్ళేసరికి ఇన్ని రోజు కార్లలో తిరిగాం. మాకేడు తెలియదు అనమాట. ఒకేసారి ఇవన్నీ మోసుకొని వెళ్ళాలంటే అది అనిపిస్తుంది. దగ్గర అయితే జర్నీ బాగుండు. కార్ మీద వెళ్ళిపోదాం. బట్ దూరం కదా హైదరాబాద్ వరకు. కార్ అంటే చాలా కష్టం. ఇద్దరు ఉంటేనే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అవుతుంది. ఈసారి ఎప్పటికైనా నేను కార్ నేర్చుకుంటానండి. అలాగైతే మా ఆయన నిన్ను ఇద్దరం కలిపి కొట్టేయచ్చు కదా. నేనే ఆటో మాట్లాడుకొని ఇక్కడ స్టార్ట్ అవుతామన్నమాట. మా మోట్లు ముళ్ళు పట్టుకొని సగం తిండే ఉన్నాయి. మా నాన్న అసలు ఆ పిల్లలు మళ్ళీ ఉంటారు ఏడుస్తారని చెప్పేసి వాళ్ళ కోసం ఎన్ని రకాలు పట్టుకున్నాడో తెలియదు. సంచల్లా అవేనమాట. ఆల్రెడీ ప్యాకేజీలు స్టార్ట్ చేశారు. అంటే మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎందుకు కొంటాం, డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మా నాన్న దగ్గర ఉన్న షాపులను అన్నీ వేస్తారు.
వర్షం అయితే ఖాళీ లేదండి, మొత్తం తడిచిపోయాం అనమాట. చూడండి ప్యాంట్ మొత్తం నాడిపోయింది. ఇక్కడ నీళ్ళు చూడండి చెరువుల్లాగా ఉన్నాయి, రోడ్ల మీద నీళ్ళు చెరువులాగా ఉందన్నమాట. ఎందుకు ఈ వానదేవుడు ఈ రోజు ఇలా మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు అసలు. ఎంత వాటర్ తెలుసు అసలు, చాలా హెవీగా. ఏమే ఎక్కడ తడిసిపోయి చూడు, ఇంకేట ఉంటది, ఇంకా తడిసిపోతావా నువ్వు? అయిపోయింది. వచ్చాం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. ఫుల్ గా తడిచిపోయామన్నమాట. ఇంకా గరీబ్రాత్ కి టైం 8:30 అంట. మేము 8కి వచ్చేసాం. హాఫ్ అన్ అవర్ ఉంది. ఆయన ఈ బ్యాగ్ 3000 పెట్టి కొన్నందుకు కారణం ఇదేనండి. పెద్ద పిల్లలు కూడా దాని మీద ఎక్కిపోవచ్చు అనమాట. మనం ఈజీగా లాక్కి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటది ఇది. కానీ డ్రెస్సులు మార్చుకున్నాం అనమాట. వచ్చిన తర్వాత సంచులు ఎలా పెట్టాము, కింద సంచులు తడిసిపోయాం మొత్తం. చాలా సార్లు ట్రైన్ లోనే పిక్నిక్ జరుగుతుంది అనమాట. చూడండి రొట్టె పెట్టి తెచ్చింది అమ్మ. నేను టమాటా పచ్చడి తెచ్చాను, ఇంకా తినేస్తున్నాం. లెనిషి ఇది అక్కడికెళ్ళింది. గ్రూప్ పంపిద్దామా ఈ వీడియో? ఇప్పుడు ఏం చేసిందంటే ఏం చేసాను చెప్పు చెప్పు. చెప్పాను నేను 2 డేస్ వచ్చి వాళ్ళకి కప్పుకోవడానికి వాడేసుకొని వదిలేయాలి. మా ఆయనకి అలాంటి అలవాట్లు, నాకు అలాంటి అలవాట్లు. బ్యాగ్లో సర్దుతాను అంటారు. అలా రగ్గు తీసుకెళ్ళిపోతాను. స్లీపర్ కోచ్ లో చల్లగా గాలి వస్తుంది, కిటికీలు తీస్తే ఈ డబ్బులు ఎక్కువ దిగబడి కానీ కనీసం కిటికీలు తీయట్లేదు అని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా నాని, మరి ఆ మాత్రం ఉంటుంది. అందరూ ఎక్కగలరు, నీలాంటి డబ్బుల్లో ఎక్కగలరు రేసి కదా. మేము పేదవాళ్ళం కదండి, ధర్నిగొడ్ల పేదలు. దర్శతి మంచి రిచెస్ట్ పర్సన్ అన్నమాట. జరుగుతుంది ఏం కదిలింది ఇప్పుడు? ఎందుకు సో ఇక ఇక్కడైతే మనకి ఇగోండి దుప్పట్లు ఇచ్చారనమాట. దుప్పట్లు డెలివరీ ఏంటి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయో లేవో చెప్తావా? డోర్ డెలివరీ ఫ్రీగా. ఎస్ అండి. టికెట్ ఎంత నాని? ఫస్ట్ టికెట్ ఎంత చెప్పు. టికెట్ ఎంత చెప్పు నువ్వు. మనిషికి 800. మరి దుప్పటి ఎవరేట మాత్రం బాగుంది అని ఇంట్లో సర్దినట్టు సర్దుతాను పెట్టినానే. ఎందుకు నేను ఎలాగో ఒకళ్ళు పెట్టేయచ్చు కదా. ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఏడుస్తుంది. అటు తిరుగు పడుకుంటుందంట. అందరూ ఇటు తిరుగు పడుకుంటుంటే ఎక్కడ పడిపోతుంది అని భయం, అందుకే ఏడుస్తుంది. వద్దన్నామని గట్టిగా 8 అవుతుంది. ఇంకా బ్రష్లు అయితే చేస్తామన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగుతా. ఏంటని ఏం చెప్పాలనుకుంటున్నావా? స్నానం కూడా చేస్తాను బాగోదే వద్దులే, నిలబడమే వరస్ట్గా ఉంటుంది. స్నానం అంటే అప్పుడు ఆగింది, లేదంటే ఇంకా స్నానం కూడా చేసి ఇంకా చిన్న గ్యాస్ స్టవ్ తెచ్చి వంట కూడా చేస్తాం. గ్యాస్ స్టవ్ తేకూడదట రైల్వే రూల్స్ ప్రకారం, నాకు తెలుసా రూల్. అయితే చూడండి సూర్యోదయం అయ్యిందనమాట. ఆ వెలుతురు కనిపిస్తుంది. ఏమంది అక్క? ఏమైంది? ఎందుకు లేచిపోయావు ఇంత వేగంగా ఈరోజు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆచా ఏ ఊరు? ముక్కులో చేతి బ్యాడ్ హ్యాబిట్ అది. నేను నీకు వీడియో తీస్తానా? అవునమ్మా, నువ్వు బుద్ధిగా ఉంటావు కదా, అందుకు వీడియో తీస్తా. మేడంకి పంపించిన పంపిస్తాను. బాయ్ చెప్పు. బాయ్. స్వీట్ డ్రీమ్స్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సికింద్రాబాద్ వచ్చేసాం.
ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. మేము ఎక్కడ తీసుకుంటున్నాం, ఏ రూమ్ తీసుకుంటున్నాం, ఇంతకీ ఏ ఈవెంట్కి వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. మేము ఎక్కడ తీసుకుంటున్నాం, ఏ రూమ్ తీసుకుంటున్నాం, ఇంతకీ ఏ ఈవెంట్కి వెళ్తున్నాం, ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.